ఓం నమ శివాయ. నిన్న ద్వాదశి రోజు సాలగ్రామ దానం చేస్తే ఎంతో మేలు జరుగుతుంది, ఎంతో చాలా మంచిదని మనం తెలుసుకున్నాం కదండి. అలాగే ఈరోజు కార్తీక పురాణ 13వ అధ్యాయంలో కన్యాదాన ఫలం కోసం చెప్తున్నారండి. ఆ కథ విందాం ఇప్పుడు మనం. ఓ జనక చక్రవర్తి, కార్తీక మాసంలో ఇంకనూ విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నవి. వాటిని వివరించదము, సావధానుడివే ఆలకింపుము. కార్తీక మాసంలో నదీ స్నానం ముఖ్యం. దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునికి ఉపనయనం చేయటం ఇంకా ముఖ్యం. ఒకవేళ ఉపనయనకు ఖర్చు అంతే భరింప సఖ్యం కానప్పుడు మంత్రాక్షతులు దక్షిణ తాంబూల సంభావనలతో తృప్తిపరచును ఫలము కలుగును. ఈ విధంగా ఒక పేద బ్రాహ్మణుడు బాలునకు ఉపనయనం చేసిన ఎళ్ళు ఎంతటి మహాపాపములు చేసి ఉన్నను, ఎంతటి దుష్కృతములు చేసి ఉన్నను, ఎంతటి వ్యభిచారం చేసి ఉన్నను ఆ పాపములన్నీ పోవును. ఎన్ని నూతులు తటాకములు త్రవించను పై చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణులకు ఉపనయనం చేసినందువల్ల వచ్చిన ఫలములకు సరితూగవు. అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానం. కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కన్యాదానం చేసిన ఎల్ల తాను తరించుటియే కాక తన పితృదేవతలను కూడా తరింపచేసిన వారు అవుతారు. ఇందుకు గాను ఒక ఇతిహాసం కలదు, చెప్పేదను శ్రద్ధగా ఆలకించండి. ద్వాపరయుగంలో వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడకు సూర్యుడు అయిన మా సువీరుడు అని రాజుండెను. అతనికి రూపవతికు భార్య కలదు. ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓడింపబడవాడినై భార్యతో అరణ్యకు పారిపోయి ధనహీనుడై నర్మదా నదీ తీరం నందక పర్ణశాలను నిర్మించుకొని కందమూల ఫలాదులను భక్షించుచు కాలం గడుపుచుండెను. కొన్ని రోజులకు అతని భార్య ఒక బాలికను కన్ను. ఆ బిడ్డను అధికారంతో పెంచుచుండెను. క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయాలు సరిగా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వల్లే దినదినాభివృద్ధి చెందుతూ అతి గారాభంతో పెరుగుచుండెను. ఆమె చూసి వారికి కనులు పండుగ ముద్దులకు మాటలతో చాలా ముచ్చటగా ఉండెను. దినములు గడిచిన కొలది ఆ బాలిక నిండు యవ్వనవంతురాలయ్యింది. ఒక దినము వానప్రస్థుని కుమారుడ బాలికను గాంచి ఆమె అందచందములకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెళ్లి చేయమని ఆ రాజును కోరను. అందుకు ఆ రాజు, ఓ మునిపుత్ర, ప్రస్తుతం నేను కడు పేదస్థితిలో ఉన్నాను, అష్టదరిద్రములను అనుభవించుచున్నాను. మా కష్టములు తొలుగుటకు గాను నాకు కొంత ధనమిచ్చిన ఎడల తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని చెప్పగా తన చేతిలో రాగి పైసానైనలు లేకపోవచ్చే బాలికపై ఉన్న మక్కువతో ఆ మునికుమారుడు నర్మదా తీరమున కుబేరుని గురించి ఘోర తపమాచరించి కుబేరుని మెప్పించి ధనపాత్ర సంపాదించాను. రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను మునికుమారునికి ఇచ్చి పెళ్లి చేసి నూతన దంపతులు ఇద్దరిని అత్తవారింటికి పంపించాడు. అట్లా మునికుమారుడు భార్యని వెంట పెట్టుకొని వెళ్ళి తల్లిదండ్రులను నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతమంతయు చెప్పి భార్యతో సుఖమును అనుభవించుచుండెను. సువీరుడు మునికుమారుడిచ్చిన ధనపాత్రను తీసుకుని స్వేచ్ఛగా ఖర్చు పెట్టించు భార్యతో సుఖంగా ఉండెను. అట్లా కొంతకాలం జరిగిన తర్వాత ఆ రాజు భార్యమని మరొక బాలికకు కన్నెను. ఆ బిడ్డకు కూడా యుక్త వయసు రాగానే మళ్ళా ఎవరికైనా ధనమునకు అమ్మవచ్చునన్న ఆశతో ఎదురు చూస్తుండెను. ఒకనొక సాధుపుంగవుడు తపతి నదీ తీరమునందు నర్మదా నదీ తీరమునకు స్నానార్థమై వచ్చుచు దానిలో ఉన్న సువీరుని కలుసుకొని, ఓయి, నీవెవడివి? నీ ముఖ వర్షస్సు చూడ రాజవంశమునందు జన్మించిన వాడివలే ఉన్నావు. నీవి అరణ్యఫలముందు భార్య బిడ్డలతో వసించుట కారణమేమి అని ప్రశ్నించగా సువీరుడు, మహానుభావ, నేను వంగదేశము ఏలుచుండడి సువీరుడనే రాజును. నా రాజ్యము శత్రువులు ఆక్రమించుడిచే భార్య సమేతముగా అడవిలో నివసించున్నాను. దరిద్రము కంటే కష్టమేదియూ లేదు, పుత్రశోకం కంటే గొప్ప దుఃఖము లేదు, అట్లనే భార్య నియోగము కంటే గొప్ప సంతానం మరొకటి లేదు. అందుచే రాజ్యభ్రష్టుడినై ఈ కారడులో సకుటుంబంగా బ్రతుకుచున్నాను. నాకు ఇద్దరు కుమార్తెలు. అందులో మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునికిచ్చి దాని వద్ద కొంత ధనం పుచ్చుకున్నట్టిని దానితోనే ఇంతవరకు కాలక్షేపం చేయుచున్నానని చెప్పగా, ఓ రాజా, నీవెంతటి దరిద్రుడైనను ధర్మసూక్ష్మము ఆలోచించగా కన్య నమ్ముకొంటివి. కన్యా విక్రయం మహాపాతకంలో ఒకటి. కన్యను విక్రయించిన వారు అసిపత్ర వనమని నరకమును అనుభవించుడు. ఆ ద్రవ్యంతో దేవముని పితృదేవత పీత్యర్థమే కాక వ్రతం చేసినను వారు నశించుదురు. అదీనుగాక కన్యా విక్రయం చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా సంపించెదరు. అట్లనే కన్యను ధనమిచ్చుకొని పెండ్లాడిన వారు చేయు గృహస్థ ధర్మములు వ్యర్థమగుటియేగాక అతడు మహానరకను అనుభవించుచు కన్యా విక్రయం చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చిత్తం లేదని పెద్దలు ఒక్కానించియే ఉన్నారు. కావున రాబోయే కార్తీక మాసమున నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నునకు ధర్మబుద్ధి గలవానుకు కన్యాదానం చేయుము. అట్లు చేసిన ఎడల గంగా స్నానమర్చిన పుణ్యం దక్కు. అలా చేయటం వల్ల అశ్వమేధ యాగం చేసిన ఫలమును పొందుటే కాక మొదటి కన్య నమ్మిన దాని పాపఫలం కూడా తొలగిపోతుంది అని రాజునికి హితోపదేశం చేయగా అందుకు ఆ రాజు చిరునవ్వు నవ్వి, ఓ మునివర్య, దేహసుఖం కంటే దాన ధర్మముల వల్ల వచ్చిన ఫలము ఎక్కువ.
తాను బ్రతుకుండా భార్యాబిడ్డలతోనే సిరి సంపదలతోనూ సుఖంగా ఉండక చనిపోయిన తర్వాత కూడా వచ్చిన ఏదో మోక్షం కొరకు ప్రస్తుతం ఉన్న అవకాశంను చేతులారా జాడవిర్చుకుంటుమా? ధనము బంగారము కలవారే ప్రస్తుతం లోకంలో రాణింపగలరు. కానీ ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్క చెక్కిన శల్యమైపోయి వారిని లోకం గుర్తుంచుకుంటుందా, గౌరవిస్తుందా? ఐహిక సుఖములే గొప్ప సుఖములు. కాన రెండవ కుమార్తెను కూడా నేను అడిగినంత ధనము ఎవరిస్తారో వారికి ఇచ్చి పెళ్లి చేయదును కానీ కన్యాదానం మాత్రం చేయనని నిక్కచ్చిగా నుడివాను. ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపోయి తన దాని తను వెడలిపోయాడు. మరికొన్ని దినములకు సువీరుడు మరణించాను. వెంటనే యమదూతలు వచ్చి తీసుకుని పోయారు. యమలోకంలో అసిపత్రం అన్న మను నరకభాగమున పడవేసి అనేక విధములుగా బాధించింది. సువీరుని పూర్వీకుడైన శృతికీర్తి అని రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడే మృతి చెందిన పిమ్మట స్వర్గమందు సర్వ సౌఖ్యములు అనుభవించుచుండాను. సువీరుడు చేసిన కన్యా విక్రయం వల్ల శృతికీర్తిని కూడా యమకింకర్లు పాసహస్తములతో బంధించి స్వర్గం నుండి నరకములకు తీసుకొని వచ్చేది. అంతటి శృతికీర్తి నేను ఎరుగున్నంత వరకు ఇతరులకు ఉపకారం చేసి తిని దాన ధర్మాలు యజ్ఞయాగాదులు వనచి ఉన్నాను. నాకు ఈ దుర్గతి ఎలా కలిగింది అని మనం అందుకొని నిండు కొలువు తీరున్న యమధర్మరాజు కడగేగి నమస్కరించి, ప్రభు, నీవు సర్వజ్ఞుడు, ధర్మమూర్తివి, బుద్ధిశాలివి, ప్రాణకోటినంతయు సమంగా చూసుకుంటువి. నేనెన్నడూ ఏ పాపం చేసి ఉండలేదు. నన్ను స్వర్గలోకం నరకలోకంకి ఎందుకు తీసుకొచ్చారు అని ప్రాధేయపడగా అంత యమధర్మరాజు శృతికీర్తిని గురించి, శృతికీర్తి, నీవు న్యాయమూర్తివి, ధర్మజ్ఞుడువు. నీవు ఎటువంటి దురాచారం కానీ చేసి ఉండలేదు. అయినా ఏమి? వంశీయుడగు సువీరుడు తన జ్యేష్ఠపుత్రికను ధనముకు ఆశించి అమ్ముకొన్నాడు. అమ్ముకునే వారి పూర్వీకులు అటు ఇటు 3 తరములారు వారంతటి పుణ్యపురుషులెన్నో నరకం అనుభవించుటే కాక నీచ జన్మలు ఎత్తవలసి ఉంటుంది. నీవు పుణ్యాత్ముడైనను ధర్మాత్ముడైనను నీ వెరుగంది కాక నీకు ఒక ఉపాయం చెప్పేదను. నీ వంశీయుడు సువీరునకు మరొక కుమార్తె కలదు. ఆమె నర్మదా నదీ తీరము తన తల్లి వద్ద పెరుగుచున్నది. నా ఆశీర్వాదం వల్ల నీవు మానవ శరీరం దాల్చి అచ్చట పోయి ఆ కన్యను వేద పండితుడు శీలవంతులకు ఒక విప్రునికి కార్తీక మాసంలో సాలంకృతంగా కన్యాదానం చేయించుము. అట్లు చేసిన ఎడల నీవు నీ పూర్వీకులు సువీరుడు నీ పుత్రగుణములు కూడా స్వర్గలోకములకు ఎగుదురు. కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానం చేసినవాడు పుణ్యాత్ముడగును. పుత్రికా సంతానం లేనివారు తమ ద్రవ్యంతో కన్యాదానం చేసినను లేక విధి విధానంతో ఆబోతునకు వివాహం అనర్చినను కన్యాదాన ఫలం ఇచ్చును. కనుక నీవు వెంటనే భూలోకమునకు ఎగి నేను తెలిపినట్లు చేస్తే ఆ ధర్మకార్యం వల్ల నీ పితృగుణము తరింతులు పోయి రమ్మని పలికాను. శృతికీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకున్న నర్మదా తీరమున ఒక పర్ణకుటీరంలో నివసించుచున్న సువీరుని భార్యను కుమార్తెను చూసి సంతోషపడే ఆమెతో యావత్ విషయంలో వివరించి కార్తీక మాసంలో సువీరుని రెండో కుమార్తెను సాలంకృత కన్యాదాన పూర్వకంగా చతుర్వేదములు చదివిన ఒక బ్రాహ్మణకు యువకునికి ఇచ్చి అతి వైభవంగా వివాహం చేశాను. అట్లా కన్యాదానం చేయటం వల్ల సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకంలో పితృదేవతను కలుసుకున్నాడు. కన్యాదానం వల్ల మహాపాపములు కూడా నాశనం అవుతాయి. వివాహ విషయంలో వారికి మాట సహాయం చేసినను పుణ్యము కలుగును. కార్తీక మాసం కన్యాదానం చేయవలనని దీక్షభూని ఆచరించిన వాడు విష్ణు సాన్నిధ్యం పొందెను. శక్తి కలిగి ఉండి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకమునకు వెళ్తాడనమాట. ఇదండి ఈరోజు కథ. కన్యాదాన ఫలం చాలా మంచిదనమాట. అందుకే పెళ్ళిళ్ళలో కన్యాదానం చేస్తారు చూసారా, చాలా మంచి ఘట్టం అంటుంటారు. అంత ఫలం ఉందండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.